దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు వరుసగా రెండో ఏడాది కూడా విద్యుత్ బిల్లులో ఉపశమనం కలిగించే అవకాశం కల్పిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 940.07 కోట్ల ట్రూడౌన్ ప్రతిపాదనలు విద్యుత్ పంపిణీ సంస్థలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. డిస్కంలు దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన అనంతరం అనుమతించిన ఖర్చులను పరిగణలోకి తీసుకుని ట్రూడౌన్ కింద వినియోగదారుల విద్యుత్ బిల్లుల్లో ఎంతమేర తగ్గింపు ఇవ్వాలనే అంశంపై విద్యుత్ నియంత్రణ మండలి తుది నిర్ణయం తీసుకునుంది. 2024-25లో 924 కోట్ల ట్రూడౌన్ ద్వారా విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కల్పించారు.